ఇప్పుడు హైదరాబాద్ అంటేనే పెద్ద హ్యాపెనింగ్ సిటీ. నైట్ లైఫ్ ఎక్కువ ఉంటది. అట్లానే లేడీస్ గూడా చాలా ఉద్యోగాలు నైట్ డ్యూటీలు జేయాల్సి ఉంటది. ఎక్కువ శాతము నైట్‌లో తిరగడం ఇన్సిడెంట్స్ గూడా చాలా అవును. జరుగుతుంటాయి. హరాస్మెంట్ గాని, ట్రాఫికింగ్ గాని, చైల్డ్ అబ్యూస్ కానీ ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. అట్లాంటి కేసులు అట్లాంటి ఇష్యూస్ మీద మీరు ఉమెన్ కమిషన్‌గా ఏమి చర్యలు తీసుకునేవాళ్ళు? అట్లాంటి ఘటనలు ఏమైనా మీ దృష్టికొచ్చాయా? చాలా చాలా వచ్చినాయి. అటువంటి నైట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ గాని, లేదంటే వెళ్తున్నప్పుడు వాళ్ళకి సేఫ్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా కంపెనీస్‌తో కూడా మాట్లాడేది. ఇది ఇట్లా పరిస్థితి ఇట్లా చేయండి అని. అక్కడ వర్క్ ప్లేస్ హరాస్మెంట్‌కి సంబంధించి మీ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. కాబట్టి మీకు కంపల్సరీగా ఒక 10 విమెన్ ఉంటే అక్కడ ఒక కమిటీ వేసుకోవాలి. విమెన్ సేఫ్టీ కమిటీ ఉంటది. ఖచ్చితంగా మీరు వేసుకోవాలా. మీరు వేసుకోవట్లేదు కాబట్టి ఆ కమిటీస్ చాలా వరకు కమిటీస్ అన్నీ కూడా ఏసుకున్న అవి సైలెంట్‌గా అయిపోయాయి. అంటే అసలు దానికి ఏం పని లేకుండా సైలెంట్‌గా ఉండిపోయాయి. కమిటీ వరకు ఏస్తారు అంతే. వేస్తే ఊరుకున్నారు. కానీ మళ్ళీ కమిటీస్‌ని రివైవ్ చేయించి, వేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వేసుకునేటట్టుగా చేసి, వేసుకోకపోతే పెనాల్టీ కూడా ఉంటది. ఆ పెనాల్టీ కూడా ఏయాల్సొస్తది అని చెప్పి చాలా వరకైతే కమిటీస్ ఏయించడం. ఏయించిన తర్వాత ఆ కమిటీస్ ఫస్ట్ మా దగ్గరకొచ్చినప్పుడు ఏందంటే ఫస్ట్ మేము తీసుకునేది. మీ ఆఫీస్‌లో ఉంటది కదా! ఆ కమిటీ మీరు ఎలా చెప్పుకోండి అంటే, వాళ్ళేందంటే మా ఆఫీస్‌లో కమిటీ లేదు కాబట్టి మీ దగ్గరికి అప్రోచ్ అయినామని చెప్తాను. సరే అది తీసుకుంటూ మళ్ళీ ఏం చేస్తుంటంటే మీరు ఫస్ట్ కమిటీ ఏసుకోండి. ఆ కమిటీలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని తిరిగి మా సైడ్ నుంచి పంపించేదన్నమాట. సో, మళ్ళీ పేపర్‌లో వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూస్తుంటాం. తర్వాత మళ్ళీ మనకు ట్విట్టర్‌లో బాగా వచ్చేది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేటువంటి ఇష్యూస్ ఇవన్నీ డైరెక్ట్‌గా ట్యాగ్ చేసేవాళ్ళు ట్విట్టర్‌లో. డైరెక్ట్‌గా ట్యాగ్ చేస్తుండే. సో, అవన్నీ కూడా మేము రిసీవ్ చేసుకొని ఏం చేస్తుంటే కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌కి పంపించేది. పంపించేసి ఇన్ని డేస్‌లో మాకు రిపోర్ట్ పంపండి. దీనిపైన ఎంక్వైరీ చేయించండి. జిల్లాలో ఎస్పీలకు గాని, డీఎస్పీ గాని డైరెక్ట్‌గా మాట్లాడడం. మాట్లాడేసి డీజీపీ గారితో కూడా మాట్లాడడం. సో, ఇవన్నీ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చేటట్టుగా చూసి మళ్ళీ ఎవరైతే పిటిషన్ ఇస్తున్నారో వాళ్ళకి కూడా మళ్ళీ తెలిపేది. ఇగో మీ ప్రాబ్లమ్ ఇట్లా సాల్వ్ అయిందని చెప్పేసి పిలిచి మాట్లాడేది.